మా ఇద్దరు జ్వరం వచ్చి మా ఆవిడ మంచం ఎక్కడేంటి నాకు ఈ పని ఏంటి ఎవరు చూడటం లేదు కదా. ఓయ్ పెద్ద మనిషి, అమ్మ ఈ హెల్త్ ఇన్స్పెక్టర్ దొరికిపోనామండి. ఏంటి చెత్తను ఎలా బయట పోస్తున్నావు? చెత్తను బయటపోయాక లోపల బీరువాలో భద్రంగా దాచుకోమంటారా? అలాగే అందరూ ఇలా రోడ్డు మీద కాలువల్లో చెత్త పడేస్తే ఎవరెత్తారయ్యా? ఆ సెంటర్ వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళే ఇస్తారు. ఏంటి వాళ్ళకేం జీతం ఇవ్వట్లేదా? ఇలా నిర్లక్ష్యంగా ఉండడం వల్లే అనేక రోగాలు వస్తున్నాయి. అయితే ఏంటంటారు? మీకు దగ్గరలో ఉన్న చెత్త కుండీలో మాత్రమే చెత్తను వేయండి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత. అలాగేనండి. మీది క్వార్టర్ నెంబర్ 417 కదా? అవునండి. నీ పేరు అప్పారావే కదా? అవును సార్. మీ ఇంట్లో వాళ్ళకి డెంగ్యూ ఫీవర్ వచ్చిందని హాస్పిటల్ వారు మాకు సమాచారం ఇచ్చారయ్యా. అవునండి, మా ఆవిడ మా అబ్బాయికి 3 రోజుల నుంచి జ్వరం. ఆసుపత్రిలో జాయిన్ చేసాం. డెంగ్యూ జ్వరం అని చెప్పారు. ఏమిటో ఈ మాయరోగం ఎందుకు వచ్చిందో ఏమిటో. డెంగ్యూ జ్వరం ఈడిస్ దోమ ద్వారా